నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్ షూటింగ్స్ లేకపోయినా హాట్ టాపిక్ అవుతున్నారు మహేష్ బాబు 4 నెలల నుంచి షూట్ లేకుండా ఖాళీగా ఉన్న మహేష్ బాబు రాజమౌళితో సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు అయితే లుక్ వైస్ పెద్దగా ఎక్స్‌పెరిమెంట్స్ చేయని మహేష్ ఈ సినిమాలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా కనిపించబోతున్నారు మహేష్ ఆ పేరులోనే కాదు ప్రస్తుతం మహేష్ లుక్ లో కూడా వైబ్రేషన్ ఉందంటున్నారు ఫ్యాన్స్ మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం లుక్ రెడీ చేసుకుంటున్నారు ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా రాజమౌళి సినిమా కోసం మహేష్ లుక్ ఇదే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫోటోలు లేటెస్ట్ గా లాంగ్ హెయిర్ తో మహేష్ పోస్ట్ చేసిన ఫోటోల్లో సూపర్ స్టార్ ని చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్ మహేష్ బాబు ఇప్పటివరకు లుక్ తో ఎప్పుడూ ఎక్స్‌పెరిమెంట్స్ చేయలేదు కానీ రాజమౌళి సినిమాలో మాత్రం లాంగ్ హెయిర్ తో అదరగొడుతున్నారు మహేష్ బాబు ఇప్పటివరకు లాంగ్ హెయిర్ తో చేసిన సినిమాలు చాలా తక్కువ దాదాపు 25 ఏళ్ల కెరియర్ లో ఇప్పటివరకు లాంగ్ హెయిర్ తో చేసిన సినిమాలు రెండు ఒకటి అతిథి అయితే మరొకటి సర్కారు వారి పాట అతిథి సర్కారు వారి పాట సినిమాల్లో లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ గా కనిపించారు మహేష్ మళ్ళీ రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు నిజానికి ఇప్పటివరకు మహేష్ లాంగ్ హెయిర్ తో క్లియర్ గా ఒక్క ఫోటో కూడా పోస్ట్ చేయలేదు కానీ సన్ రైజర్స్ టీమ్ తో యాడ్ షూట్ చేసిన మహేష్ ఈ ఫోటోల్ని పోస్ట్ చేయడంతో మహేష్ లుక్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోతున్నారు ఫ్యాన్స్ రాజమౌళి సినిమా అంటే గ్యారంటీగా మిగతా సినిమాలకి దీనికి లుక్ చేంజ్ గ్యారంటీగా ఉంటుంది అలా రాజమౌళి ఇప్పటికే మహేష్ ని మేకోవర్ చేసే ప్రయత్నాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు మరి మహేష్ కంప్లీట్ మేకోవర్ లుక్ ఎప్పుడో సినిమాలో ఎలా ఉంటారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ సినిమాల సీజన్ అంతా సంక్రాంతితోనే అయిపోయింది సమ్మర్ స్టార్ట్ అయ్యి నెలవుతున్నా ఒక్కటంటే ఒక్కటి కూడా స్టార్ మూవీ రిలీజ్ కాలేదు ఇక రిలీజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు అయితే అసలు డిసప్పాయింట్ అవ్వొద్దు ఈ 5 నెలలుగా మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని సెకండ్ హాఫ్ లో వడ్డీతో సహా ఇచ్చేస్తామంటున్నారు హీరోలు సమ్మర్ లో డిసప్పాయింట్ చేసిన సెకండ్ హాఫ్ లో మాత్రం నెలకో పెద్ద సినిమాతో అదరగొడతామంటున్నారు స్టార్లు సమ్మర్ అని ఊరించి సినిమాలకు అతిపెద్ద సీజన్ అయిన సమ్మర్ కి ఒక్క స్టార్ మూవీ లేకుండా చేశారు హీరోలు అసలు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి మిడిల్ జూన్ వరకు వరుస పెట్టి పెద్ద సినిమాలతో సందడి చేయాల్సిన స్టార్లు సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అయిపోయారు జూన్ నుంచి మొదలుపెట్టి వరుసగా స్టార్ హీరోలు రిలీజ్ కి రెడీ అవుతున్నారు ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్నది కల్కి మూవీ ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మే 9th నుంచి పోస్ట్ పోన్ అయింది అయితే ఈ సినిమా జూన్ లో రిలీజ్ అవ్వడానికి మాక్సిమం రెడీ అవుతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అశ్వత్థామ టీజర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది ప్రభాస్ మూవీ అందులోనూ సలార్ తర్వాత ప్రభాస్ చేస్తున్న డిఫరెంట్ మూవీ కావడంతో కల్కి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ జూన్ లో కల్కి రిలీజ్ అయ్యాక జూలైలో మాస్ మహారాజా రిలీజ్ కి రెడీ అవుతున్నారు వరుసగా ఫ్లాప్లున్న క్రేజ్ విషయంలో ఏమాత్రం తగ్గని రవితేజ మరోసారి ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కి బ్రేక్ ఇచ్చిన హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ చేయడంతో ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా ఈ సినిమా పవర్ఫుల్ సబ్జెక్ట్ కావడం బాలీవుడ్ లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన మూవీ కావడంతో మిస్టర్ బచ్చన్ మీద జనాల్లో క్రేజ్ క్రియేట్ అయింది ఇక ఆగస్ట్ లో అయితే ఆడియన్స్ కి డబుల్ ధమాకా అల్లు అర్జున్ తో పాటు నాని ఇలా 2 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి ఆగస్ట్ 15th మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ ఆఫ్ ద ఇయర్ పుష్ప 2 రిలీజ్ కాబోతోంది బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో పాటు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పుష్ప 2 ఇప్పటికే మ్యాసివ్ ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ క్రియేట్ చేసుకుంది పాన్ ఇండియా వైడ్ గా ఈ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా అంతే గ్రాండ్ ఇయర్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 ప్రస్తుతం లాస్ట్ స్టేజ్ షూటింగ్ లో ఉంది పుష్ప 2 హంగామా థియేటర్లలో కంటిన్యూ అవుతూ ఉండగానే ఆగస్టు ఎండింగ్ కి నాని బరిలోకి దిగుతున్నారు నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తున్న సరిపోదా శనివారం ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసింది నాని కామెడీ టైమింగ్ వివేక్ మేకింగ్ స్టైల్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ఆగస్టు 29th థియేటర్లలోకి వస్తున్నారు ఆగస్ట్ అయిందో లేదో సెప్టెంబర్ లో ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్ అసలే పవన్ కళ్యాణ్ ని థియేటర్ లో చూడటం కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసిన ఓజీ జూలై నుంచి సూపర్ ఫాస్ట్ గా షూట్ చేసి సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో జస్ట్ టైటిల్ టీజర్ తోనే విధ్వంసం క్రియేట్ చేసిన ఓజీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా ఓజీ టీజర్స్ ఉండడంతో పవన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్
సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ హంగామా నడుస్తూ ఉండగానే అక్టోబర్లో సాలిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు దేవర. యంగ్ టైగర్, కొరటాల శివ కాంబినేషన్ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర అక్టోబర్ 10న రిలీజ్ అవ్వబోతోంది. అసలు సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వడానికి ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ ఉంటుందా అనుకుంటున్నారు జనాలు. అందుకే దేవరని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 3 ఏళ్ల నుంచి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ సోషల్ డ్రామా నవంబర్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. చరణ్ 4 డిఫరెంట్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకునే పనిలో బిజీగా ఉంది. సమ్మర్ నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో నవంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఇక డిసెంబర్లో దద్దరిల్లే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అంటున్నారు బాలకృష్ణ. ఇయర్ ఎండింగ్ కి మాత్రం సాలిడ్ మాస్ కిక్ ఇవ్వబోతున్నారు బాలయ్య. బాబీ బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ మూవీ ఇప్పటికే సగం కంప్లీట్ అయింది. ఈ మధ్య బాలయ్యకి కలిసొస్తున్న డిసెంబర్లోనే బాలయ్య బాబీ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. ఇలా వరుసగా జూన్ నుంచి మొదలుపెట్టి స్టార్ హీరోల సినిమాలన్నీ నెలకో సినిమాతో ఆడియన్స్ కి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. రజనీకాంత్ వైన్ లాంటి వారు, అందుకే ఎంత ఓల్డ్ అయినా అంతే వైల్డ్ గా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు అనుకుంటారు ఫ్యాన్స్. సినిమాకి యాక్షన్ డోస్ పెంచుకుంటూ పోతున్న రజనీకాంత్ ఈ మధ్య వరుసగా వింటేజ్ యాక్షన్ తో అద్దరగొడుతున్నారు. జైలర్ తో సాలిడ్ సక్సెస్ అందుకుని ఇప్పటికీ తన సినిమాల మీద జనాలకున్న ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్న రజనీ అదే వింటేజ్ స్టైల్లో సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇస్తున్నారు. అసలు డైలాగ్ చెప్పకపోయినా జస్ట్ వాకింగ్ తోనే ఆడియన్స్ ని కట్టిపడేసే రజనీకాంత్ ఈసారి కూలీలో యాక్షన్ తో పాటు సాలిడ్ డైలాగ్స్ కూడా చెప్తూ వింటేజ్ రజనీని చూపించబోతున్నారు. అసలు రజనీ అంటే స్టైల్, స్టైల్ అంటే రజనీ. అలాంటి రజనీకాంత్ లోకేష్ కనకరాజ్తో చేస్తున్న కూలీ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో రజనీ లుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ హాట్ టాపిక్ అయింది. ఏజ్ అయింది కదా అని జాతికి సందేశాలిచ్చే సినిమాలు కాకుండా 73 ఏళ్ల వయసులో కొత్త కథలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కూలీ సినిమాలో హీరో అయినా కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోగా సరికొత్తగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు రజనీకాంత్. కూలీ సినిమాతో పాటు వెట్టయన్ మూవీలో కూడా అదే దూకుడు చూపిస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమాలో అయితే మల్టీ స్టారర్ గా మరోసారి జైలర్ ఫైట్స్ తీసుకురాబోతున్నారు రజనీ. ఇంటెన్స్ స్టోరీతో పాటు ఇంటెన్స్ ఎమోషన్స్, వింటేజ్ యాక్షన్ తో కూడా ఈ సినిమాలో ఆకట్టుకోబోతున్నారు. ఇలా ఏజ్ అయిపోయినా కూడా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఇంకా తన అప్ కమింగ్ మూవీస్ లో యాక్షన్ డైలాగ్స్ తో అదరకొడుతూ టాప్ ప్లస్ ని కంటిన్యూ చేస్తున్నారు రజనీకాంత్. ఒక్క యాక్షన్ సీన్ కోసం 25 రోజుల షూట్. 30వ సినిమా మొదలుపెట్టిన సందీప్ కిషన్ పోస్ట్ పోన్ అయిన ప్రతినిధి 2, శర్వా సినిమాలో రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. చిరంజీవి యాక్షన్ కోసం కష్టపడుతున్నారు. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర యాక్షన్ షూట్ ని 26 రోజుల పాటు తెరకెక్కించింది టీం. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. శర్వానంద్ 36వ సినిమాలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం మనమే రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న శర్వా ఈ సినిమా షూట్ లో జాయిన్ అవబోతున్నారు. సందీప్ కిషన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. తెలుగు, తమిళ్లో ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్ లో తన 30వ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నారా రోహిత్ లీడ్ రోల్ లో మూర్తి డైరెక్షన్ లో ఈ నెల 25న రిలీజ్ అవ్వాల్సిన ప్రతినిధి 2 పోస్ట్ పోన్ అయినట్టు అనౌన్స్ చేసింది టీం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని పోస్ట్ పెట్టింది టీం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సాలిడ్ యాక్షన్ సూపర్ హీరో మూవీ రిలీజ్ కాబోతోంది. రాన్ రెనాల్డ్, హ్యూగ్ జాక్మన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ట్రైలర్ రిలీజ్ అయింది. సుమన్తేజ్, గరిమా జంటగా సతీష్ పరమవేద డైరెక్షన్ లో ఈ నెల 26న రిలీజ్ అవుతున్న సినిమా సీతా కళ్యాణ వైభోగమే. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. డైరెక్టర్ మారుతి టీమ్ ప్రొడక్ట్స్ నిర్మాణంలో అంకిత్, విశాఖ లీడ్ రోల్స్ లో బాలసుబ్రహ్మణ్యం డైరెక్ట్ చేయబోతున్న బ్యూటీ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.